మొదటి ఆడియో. ఆత్మీయ ఆత్మబంధువులందరికీ ఆత్మీయ వందనాలు. స్త్రీయే వెలుగు, టార్కోమ్ సరై డారియన్ గారిది. ఒక అద్భుతమైన బుక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది మనం పంచుకుంటున్న జ్ఞానంలో 99వ పుస్తకం. సో మనం పంచుకున్న ప్రతి పుస్తకము చాలా గొప్పదనే చెప్పాలి. ప్రపంచంలోని స్త్రీలందరికీ పుస్తకం అంకితం అంటున్నారు టార్కమ్ గారు. ఒకప్పుడు ఈ బుక్ ఆడియో చేసి 4 ఆడియోస్ చేసి ఆపేయటం జరిగింది. కానీ ఎంతోమంది ఈ బుక్ ఆడియోగా రావాలి అని కోరుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ నేను ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏదో ఉందని వెతుక్కుంటూ ఆడియోస్ చేయటం స్టార్ట్ చేశాను. కేవలం నేను పంచుకోవటం, నేను తెలుసుకోవటం కోసమేను ఈ జ్ఞానాన్ని. అలానే నేను అందుకొని, నేను పంచుకొని, నేను తెలుసుకున్న జ్ఞానాన్ని నా ఆత్మబంధువులైన మీ అందరితో కేవలం నేను పంచుకోవటానికి మాత్రమే ఈ పుస్తకం ఆడియో చేయటం జరుగుతున్నది. మన పుస్తకాల లైబ్రరీ అంటే హోమ్ లైబ్రరీలో ఈ బుక్ కూడా చోటు చేసుకోవాలి మాస్టర్స్. సో అండి, ఇక్కడ మనసులోని మాట అని చెప్తున్నారు, చూద్దాము. ఈ పుస్తకం స్త్రీ కోసం, భవిష్యత్తు స్త్రీ కోసం. ఆమెకు పిల్లలు ఉన్నారా లేదా అన్నది విషయం కాదు. స్త్రీ అన్నప్పుడు నేను ఆమె హృదయం, ఆమె అంతర్ప్రబోధం, ఆమె సహజ సౌందర్య ప్రకృతి, కరుణ, నైర్మల్యం, త్యాగాల గురించి చెప్తున్నాను. ఈ గుణాలన్నింటినీ హృదయంలో నింపుకున్న స్త్రీ మాత్రమే మన సంస్కృతిని, మన నాగరికతను పరిరక్షించి మానవ జాతికి మంచి భవిష్యత్తును నిర్మించగలదు. త్యాగం అనేది బాధ, అవమానం కలిగించే పద్ధతిగా ప్రజలు భావిస్తారు. నిజానికి త్యాగం అంటే అది కాదు. ఒక స్త్రీ దృష్టిలో త్యాగం అంటే తన ప్రియమైన వారు మార్పు చెందటానికి కావలసిన వాతావరణాన్ని సృష్టించడం. మన జీవితాల్లో అత్యంత దుర్భర పరిస్థితుల్లో కూడా ఆమెను నమ్మవచ్చు అనటానికి ఆమె త్యాగపూరిత చర్యలే రుజువులు. స్త్రీలకు త్యాగం ఆనందోల్లాసమే నేపథ్యం అంటున్నారు. చూద్దామా అండి. నేను నా గమ్యాన్ని వెతుక్కుంటూ నా స్వీయ బాటలో నడవటానికి ఇల్లు వదులుతున్నప్పుడు మా అమ్మ నా కళ్ళల్లోకి నిశ్చలంగా చూస్తూ, నేను నిన్నింక ఎప్పటికీ చూస్తాను అనుకోను, కానీ నువ్వెప్పుడూ నా హృదయంలోనే ఉంటావు. నువ్వు నీ ఆత్మను అనుసరిస్తూ అస్థిరత్వం పట్ల జాగ్రత్త వహించు. సత్యం, మంచితనం, సౌందర్య మార్గాల్లో మాత్రమే గమ్యపు ఉనికి ఉంటుంది. మిగిలిన మార్గాలన్నీ అస్థిరత్వంలోకి దారితీస్తాయి. నువ్వు బహిష్కృతుడవయ్యావు అన్న భావమే లేదా వెన్ను చూపటమో లేదా నువ్వు ఆరాధించిన విషయాలను పాతిపెట్టటమో అస్థిరత్వ స్థితి. నీ దివ్య మూలాన్ని, హుందాతనాన్ని విస్మరించే పరిస్థితే అస్థిరత్వం. నీ ఆనందాలు మాత్రమే నీ లక్ష్యాలై నీ దురాశే మార్గదర్శకురాలిగా ఉన్న స్థితే అస్థిరత్వం. ఆమె మాటల్ని నేనెన్నడూ మర్చిపోలేదు. నేను కింద పడిన ప్రతిసారి ఆ చేతులు ఆశీర్వదించే నా తల్లి చేతులు నన్ను పట్టుకునేవి. ఆమె చెప్పటం అయిపోగానే నేను ఆమె చేతులు ముద్దాడి ఎగిరి గంతేసి వెనక కూర్చున్నాను. మా నాన్న గుర్రాన్ని త్వరగా రైల్వే స్టేషన్ వైపుకు అదిలించాడు. ఆమెను వదిలి వచ్చిన కొన్ని క్షణాల పాటు ఆమె నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. నేను ఆమెకి ఎన్నటికీ చూడలేకపోతే ఒక్కసారి బిక్కరిగా, నాన్న ఒక్కసారి ఆపు అరిచాను. ఎందుకు? నేను వీధి చివరి వరకు వెళ్ళి మా అమ్మ ఇంకా అక్కడే ఉందేమో చూద్దాం అని. నాన్న ఆలోచనలు చదివినట్లు మౌనంగా గుర్రాలను వెనక్కు మళ్లించాడు. మేము వీధి మలుపులోకి వెళ్ళాం. అమ్మ ఇంకా అక్కడే ఉంది. ఆమె మమ్మల్ని చూసి కుడి చెయ్యి ఎత్తి ఆశీర్వదించి మరలిపోయింది.
ఆ రోడ్డు మీద ఓ అరగంట మౌనం తర్వాత అమ్మ నన్ను ఆశీర్వదించి, మీ అమ్మ గొప్ప స్త్రీ, ఆమె నిన్ను ఆశీర్వదించింది నిజం, ఆ ఆశీర్వాదం ఎప్పుడూ నీతో ఉంటుంది. అమ్మా, నా కోసం నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావో నాకు తెలుసు. నేను నిన్ను ఎంతగా ప్రేమించానో, నీ అంత సౌందర్యాన్ని ఎంతగా ఆరాధించానో ఈ పుస్తకం చెప్తుంది. డార్కోమ్ గారు హృదయాన్ని కదిలించారని చెప్పాలండి. నిజంగా సృష్టి దృష్టిలో మరి ఏంటో మనకి తెలియదు, కానీ సృష్టిలో సృష్టించిన సృష్టి అమ్మ అన్న 2 అక్షరాలు చాలా గొప్పవి, ఎంతో విలువైనవి, రుణం తీర్చుకోలేనివి మాస్టర్స్. ఆమె ఎన్నో బాధలు పడుతుంది, కష్టాలు పడుతుంది, వేదన అనుభవిస్తుంది, కడుపు నిండా కూడా తినదు కూడా, ఎంత ఉన్నా కూడా బిడ్డ కోసం దాచిపెడుతుంది. ఒక బిడ్డ భూమి మీదకి రావాలి అంటే అంత సులువైన విషయం కాదు. ఈ రోజుల్లో బిడ్డలు లేక, ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల కావచ్చు, కెమికల్ ఫుడ్ వల్ల కావచ్చు, ఆలోచనల వల్ల కావచ్చు, లేకపోతే సృష్టి నిర్ణయం అనుకుందామో, కానీ బిడ్డలు సహజంగా కలక్క అనేక మార్గాలు వెతుక్కుంటున్నారు. సహజంగా కలిగిన బిడ్డల్ని ఎక్కడో పడేస్తున్నారు విలువ తెలియక. కానీ ఆ బిడ్డ రూపొందాలంటే ఎంత కష్టమైన విషయమో ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. తొందరపాట్లో ఇంకొకటో బిడ్డల్ని కనేయటం, చెత్త కుప్పల్లో పడేయటం. చెత్త కుప్పల్లో పడేసే ఒక జీవం పోసుకున్న జీవి భూమికి దిగి రావాలంటే గర్భంలో ఎంత గొప్ప ప్రాసెస్ ఉంటుంది మాస్టర్స్. ఆ ఓవరీస్ నుండి రిలీజ్ అయ్యే ఎగ్ ఒక్కొక్కటి ఎన్నో ఉంటాయి, అవన్నీ ఒక పెద్ద ఎగ్గా ఫామ్ అవుతుంది. ఆ ఎగ్ కూడా ఫర్టిలిటీకి పనికి రావచ్చు, పనికి రాకపోవచ్చు కూడా. అలా ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయండి. మన లైఫ్ డిజైనింగ్ కావచ్చు, రాబోయే వాళ్ళ లైఫ్ డిజైనింగ్ కావచ్చు, సృష్టి నిర్ణయం కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఏ జీవైతే మన నుండి భూమికి దిగి రావాలో అప్పుడు అంకురార్పణ జరుగుతుంది. ఇది చెప్పటానికి సింపుల్గా ఉంది, కానీ ప్రాసెస్ చాలా చాలా గొప్ప విశేషమైనది. తేలిగ్గా తీసిపారేయొద్దు. ఒక తల్లి విలువ తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా ఆడపిల్లలు కూడా తల్లి విలువ తెలియదు వాళ్ళకి. కేవలం ఆమె బంగారం, ఆమె రక్షణ, ఇవి ఆమె పెంపకం మాత్రమే చూసుకుంటూ ఉంటారు. తల్లిని కూడా కొట్టేస్తున్నారు. తల్లి జన్మస్థానం మీద కొడుతున్న బిడ్డలు కూడా ఉన్నారు. ఎంతోమంది వాపోతున్నారు. తల్లి పాత్ర అసలు వర్ణించలేనిదండి. అమ్మ కన్నా గొప్పది సృష్టి కూడా కాడు. సృష్టి ఆటాడుకుంటూ ఉంటాడు, కానీ అమ్మ ఆటలు ఆడుకోలేదు మనతోటి. మనల్ని ఆడిస్తూ పాలిస్తూ తాను అనేక ఇక్కట్లను ఎదుర్కొన్నా కూడా మన ఆనందాన్ని కోరుకుంటుంది. మా అమ్మగారు గుర్తొచ్చారు. నన్ను పంపించేటప్పుడు ఆమె ఎంత ఏడ్చారునో ఆ క్షణాలు గుర్తొచ్చాయి మాస్టర్స్. ఇప్పటికీ నా తల్లి మాటను నేను జవదాటను, ఎందుకంటే ఆమె విలువ నాకు తెలుసు కాబట్టి. సో తల్లికి విలువనివ్వాలి. తల్లి రుణం తీర్చుకోవటానికన్నా జన్మ సఫలత మరొకటి ఉండదేమోనండి. ఉపోద్ఘాతము. నా యవ్వనంలో నేనెన్నో మార్మిక కేంద్రాలు, ఆధ్యాత్మిక శిక్షణా కేంద్రాలు, సమూహాలు దర్శించాను. మానవ జాతి సంక్షేమం పట్ల ప్రగాఢ ఆకాంక్ష ఉన్న గురువులను, ఉపదేశకులను కలుసుకున్నాను. మార్మిక కేంద్రాలు, సమూహాలు, వాటి నాయకులు, మార్గదర్శకులతో నాకు ఉన్న సంబంధాల్లో వాళ్ళు పురుషుల పితృత్వానికి, స్త్రీల మాతృత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి యువతీ యువకులను మంచి తల్లిదండ్రులుగా మారటానికి సిద్ధం చేస్తున్నారని నేను గ్రహించాను.
మానవ జాతికి నాయకత్వం వహించి నూతన సమాజాన్ని ఆవిష్కరింపచేసే ఆలోచనలో ఉన్న ఎంతో మంది ప్రజలను, సమూహాలను నేను కలుసుకున్నాను. వారు ప్రస్తుత మానవులు తమ కుటుంబంతో వ్యవహరించే తీరుతెన్నులు, బాధ్యత సంతృప్తికరంగా లేవని అంటూ ఉన్నతమైన మానవ జీవితం కావాలంటే కుటుంబ బంధాల్లో వ్యవహరించే విధానంలో తేవలసిన మార్పులు సూచిస్తున్నారు. కుటుంబం అనేది పవిత్ర ఐక్యత, అదే దేశానికి, మానవ జాతికి మూల స్తంభం. సంస్థలు ఈ విషయాన్ని నొక్కి చెప్పాలని వారు ఆకాంక్షిస్తున్నారు. యువత హృదయాల్లో నూతన చైతన్యం మొగ్గతొడిగి కుటుంబ జీవితాన్ని పునరుద్ధరించాలని వారు అభిలాషిస్తున్నారు. నేను విని గమనించిన విషయాల్లో కొన్ని మీతో పంచుకుందామనుకుంటున్నాను. రేపటి రోజు నుండి పునాది అని చెప్తున్నారు. చూద్దామా? థ్యాంక్ యూ.